హాయ్ ఆల్, నా పేరు భవ్య. ఈరోజు టారో రీడింగ్ చూద్దాం. మీ పర్సన్ మీకు ఫ్యూచర్లో కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి. ఎవరికి రీజనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఇది ఎవరైనా చూడొచ్చు. టారో పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, లేదా సీక్రెట్ రిలేషన్షిప్ ఎవరికైనా వర్తిస్తుంది. కానీ మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. 10 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ సోర్డ్స్, 3 ఆఫ్ వాండ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్. ఎస్, మీ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వాలని స్ట్రాంగ్ డిజైర్ ఆల్రెడీ ఉందండి. మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని ఫ్యూచర్ పార్ట్నర్గా చూస్తున్నారు. కానీ మీ పర్సన్కి కొన్ని భయాలు అయితే ఉన్నాయి. ఇది కరెక్ట్ టైమా కాదా అని ఆలోచిస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే భయం మీ పర్సన్కి. దానివల్లే లేట్ చేస్తున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలనే విషయం అయితే ఉంది. ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు మీతో ఫ్యూచర్ కోసం. కానీ వాళ్ళ కెరీర్ స్టెబిలిటీ అవన్నీ సెట్ చేసిన తర్వాతే మీకు చెప్పాలి అనుకుంటున్నారు. మీ మధ్యలో డిస్టెన్స్ లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే కనుక మీ పర్సన్ మీకు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కాన్వర్జేషన్ కానీ, అపాలజీ కానీ, చిన్న స్మాల్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ తర్వాత మీతో కమిట్మెంట్ గురించి డిస్కషన్ చేస్తారు. ఫైనల్గా మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. కానీ టైమింగ్ వల్ల డిలే, కొంచెం లేట్ అవ్వచ్చు. చాలా పాజిటివ్ రీడింగ్ అండి. క్లెయిమ్ చేసుకోండి. కామెంట్లో ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈ రీడింగ్ కనుక మీకు రెజోనేట్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ ఆల్.